ఎయిర్పోర్ట్లోనే అకామిడేషన్ ఇచ్చి మరుసటి రోజు మార్నింగ్ పంపించే స్థాయికి నువ్వు ఆంధ్రప్రదేశ్ పరువు ఎందుకు తీస్తున్నారు, ఎందుకు తీశారు? సో ఆయన A1 A2 సంగతి మనకు అసలు తెలిసిందే. ఆయన చరిత్ర మొత్తం నేరమయం, దాంట్లో డౌటే లేదు. ఇద్దరు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి హీరో అయితే ఆయన డైరెక్టరు. సో ఇద్దరు కలిసే చేశారు, A1 A2 ఇద్దరు కలిసే జైల్లో కూడా ఉన్నారు. సో ఆయన చాలా వచ్చాయి. ఆయన నాట్ ఓన్లీ లండనే కాదు, ఆయన యూరోప్లో పోయారు, సౌత్ అమెరికాలో ఏమంటారు బ్రెజిల్ లాంటి దేశాల్లో, ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఆయన చాలా వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ ఇవంతా 12-13 ఏళ్ల నుంచి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇవన్నీ ప్రతిదానికి అడ్డంకులు సృష్టిస్తూ వీళ్ళు భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున కేసులు పెట్టిన దాఖలాలు ఈడీ కానీ సిబిఐ కానీ పెట్టిన దాఖలాలు లేవు. ఒకవేళ పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నడిచిన దాఖలాలు అంతకంటే లేవు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుమానం అయితే గ్యారంటీగా ఉంది. ఆ అనుమానంలో రకరకాల, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు మేము చాలా చెప్పాం కాబట్టి, ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్లో ఏ చెట్లు, ఇప్పుడు మీరు నేను ఒకవేళ యూరోప్ పోవాలంటే, యూరోప్ కానీ యూఎస్ పోవాలంటే వీసా తీసుకుంటాము, ఒక మామూలు ఫ్లైట్ ఎక్కుతాం, మామూలు ఎకనామిక్ క్లాస్లో ఉంటాం. కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు బిజినెస్ క్లాస్లో పోతారు, ఇంకా బాగా డబ్బు ఉంటే ఫస్ట్ క్లాస్లో పోతారు. జగన్మోహన్ రెడ్డి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని గంటకు $14,000 గంటకి. సో గంటకు $14,000 ప్లస్ ల్యాండింగ్ ఛార్జెస్, అది ఇది ఎంత తక్కువ వేసుకున్నా 10 కోట్లు తక్కువ అయితే కానే కాదు. సో ఇంత పెట్టి ఎందుకు ఆయన పోతున్నాడు, ఎందుకు ఆయన వెళ్ళాడు ఇన్ని రోజులు? 5 సంవత్సరాలు అయితే నేను సీఎం కాబట్టి నా ఇష్టం నేను పోతాను అన్నట్టుగా అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఈ జస్ట్ మాజీ ముఖ్యమంత్రి. మీరు అన్నట్టు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు కూడా నేను అదే విధంగా ఏ రకమైన చెకింగ్ లేకుండా డిప్లొమాటిక్ స్టేటస్లో పోతానంటే అది కుదరదు కదా, కోర్టు ఎలా ఒప్పుకుంటుంది? సో నీకు ఎమ్మెల్యేగా అంత డిప్లొమాటిక్ స్టేటస్ వచ్చే అవకాశం లేదు. సో లేనప్పుడు ఖచ్చితంగా సిబిఐ అపోజ్ చేస్తుంది. సో ఈ అపోజ్ చేసినప్పుడు ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళన్నా లేదు, మా ముఖ్యమంత్రి అనుమానానికి తావిచ్చే వ్యక్తి కాదు, ఆయన పలానా దానికి పోతున్నాడు, ఏమంటారు అక్కడ ఏదో ఏమంటారు చెప్పాలంటారు. నేను చూసాను లండన్ ని. కాదు విజయ్ కుమార్ గారు, చెప్పండి సార్, ఆయనకి ఏమన్నా బాగలేదా? ఇప్పుడు సార్ అవును సార్, ఇప్పుడు 2-3 విషయాలకు పోతారు సార్ వెళ్ళగాను. ఎన్టీఆర్ గారు అప్పట్లో మన దేశంలో వైద్య ఇది లేదు కాబట్టి ఆయన సెయింట్ లూయిస్ పోయేసి ఓపెన్ హార్ట్ సర్జరీ, ఐ థింక్ బైపాస్ సర్జరీ చేర్చుకున్నారు అప్పట్లో. ఎందుకంటే దాని ముందు అప్పటి హీరో నాగేశ్వరరావు గారు కూడా యూఎస్ పోయారు, అంటే వైద్య సౌకర్యాల కోసం. కానీ ఇప్పుడు ఇండియాలో అంతకంటే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. సో వైద్య సౌకర్యాని కోసం అక్కడికి పోతున్నారా? అంత వైద్య సౌకర్యం ఇండియాలో ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పోతున్నారు? సరే వైద్య సౌకర్యం కాకపోతే ఇంకా దాన్ని హవాలా లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు. నేను ఎందుకు 10 సార్లు ఫ్లైట్ అంటున్నానంటే ఈ ఫ్లైట్లకి ఏవి చెకింగ్లు ఉండవు. ఇవంటే డిప్లొమాటిక్ స్టేటస్లో వెళ్ళారు మొన్నటి దాకా. సో ఏం తీసుకెళ్లారో ఏమి తెచ్చారో కూడా ఎవరికి తెలియదు. సో వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఆయన కానీ ప్రజలకున్న అనుమానాన్ని, మా పార్టీ సంగతి వెళ్ళేది, మా పార్టీ ఆయన దాన్ని పట్టించుకోకపోయి, బట్ ప్రజలు ఆయన పార్టీని వెళ్ళగొట్టిన తర్వాత అయినా కూడా కనీసం ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పటికన్నా ఆయన కానీ ఆయన పార్టీ కానీ లేకపోతే A1 కానీ A2 కానీ ఎవరైనా సరే వాళ్ళిద్దరు అయినా సరే కోర్టుకి ప్లస్ ప్రజలకి చెప్పి తీరాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒకప్పుడు సింగపూర్లో హోటల్ ఉండేది, మేమేం దానికేం అట్లా సింగపూర్లో హోటల్ ఉండేది అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఒకటే, మీకు కానీ హోటల్ కనిపిస్తే మీకే రాసి ఇచ్చేస్తాను, ఎక్కడ ఉందో మీరే చెప్పండి అన్నారు. మీ కనుక ఏ వీధిలో ఉందో ఏ రోడ్లో ఉందో ఇస్తే మీరే రాసి ఇచ్చేస్తాను. అట్లా నేను పలానా దానికి పోతున్నాను, నాకు టూరిజం చాలా ఇష్టము, ఎందుకంటే